పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా టెహ్రాన్ తన దాడులను ఊహించని స్థాయిలో పెంచింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, రాయబార కార్యాలయాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురుస్తోంది. దీనికి ప్రతిగా అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. అయితే యుద్ధం 5-6 వారాలు కొనసాగుతుందని బయటకు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమెరికాకు ఒక పెనుముప్పు పొంచి ఉందన్న వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఒక చేదు నిజాన్ని వెల్లడించింది. ఇరాన్ పై దాడులు ఇలాగే కొనసాగితే మరో 10 రోజుల తర్వాత ప్రయోగించడానికి అమెరికా వద్ద సరిపడా మిసైళ్లు లేవని ఉన్నతాధికారులు వాపోతున్నారు. ఇప్పటికే ఇంటర్సెప్టార్ క్షిపణుల కొరత తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా రక్షణ వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. యుద్ధం వల్ల విపరీతమైన ఖర్చు పెరగడమే కాకుండా స్టాకు ఉన్న ఆయుధాలు నిండుకోవడం ట్రంప్ యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆయుధాల కొరత వార్తలతో అప్రమత్తమైన డొనాల్డ్ ట్రంప్ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆయుధాల ఉత్పత్తిని యుద్ధ ప్రాతిపదికన పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు యుద్ధాన్ని కొనసాగిస్తూనే మరోవైపు రక్షణ రంగానికి అవసరమైన నిధులను విడుదల చేస్తూ క్షిపణుల నిల్వలను పెంచడంపై ట్రంప్ దృష్టి సారించారు. అగ్రరాజ్యం తన సత్తా చాటాలంటే ఆయుధాల కొరత రానివ్వకూడదని ఆయన పట్టుదల. మరోవైపు ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించింది. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని దిగ్బంధం చేసింది. గీత దాటితే నౌకలను బాంబులతో పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం అక్కడ 700 నౌకలు చిక్కుకుపోయి ఉండడంతో ప్రపంచం ఇంధన సంక్షోభం వైపు అడుగులు వేస్తోంది. అయితే ప్రపంచానికి ఇంధన సరఫరా ఆగకుండా చూస్తామని ట్రంప్ భరోసా ఇస్తున్నారు. చిక్కుకుపోయిన నౌకలకు తమ సైన్యం రక్షణ కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆయుధాల కొరత, ఇంధన సంక్షోభం మధ్య ఈ యుద్ధం ఎటు దారి తీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.